హాయ్ అండి, మీ అందరికీ గుడ్ మార్నింగ్, శుభోదయం. ఇప్పుడు టైం వచ్చేసి ఖచ్చితంగా 6:30 మధ్యలో అవుతా ఉంది. ఇప్పుడు 5:30 లేసి ఫ్రెష్ అప్ అయ్యి బ్రష్ చేసేసి ఈరోజే పనికి అయితే బయలుదేరుతున్నాను. ఏం పనికో ఏందని చెప్పేసి మీకు తర్వాత చదువుతాను. వేరే ఊర్లో పని బయలుదేరదాం. వస్తుంది వెహికల్. రాజకుమారి ఇంట్లో పని చేసుకుంటా ఉంది. సరే మరి నువ్వు రావుగా అంతేగా బండి దాంట్లో ఉంది. నువ్వు అటు చేసావు అమ్మ, నేను ఫ్రెష్ అప్ అయ్యి ఇలా వచ్చానమాట. ఓకేనండి, ఇంకా ఆ అన్న ద్వారానే ఈరోజు డ్రోన్ వర్క్ అయితే వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడ మాకు దగ్గరలోనే ఏ ఊరు అది? అడవిపాలెం అంటే ఒక 5 కిలోమీటర్లు ఉండేది అంతేగా. మన పోయిన కాడే. ఈ అన్న అయితే డైలీ వెళ్తూ ఉంటాడు. ఈ అన్నకి ఈరోజు కుదరలే అని చెప్పేసి నేను వెళ్తున్నాను అనమాట. అందుకో వెహికల్ అది, దానికి ఇంకా డీజిల్ ఆయిల్ అవన్నీ కొట్టించుకుంటున్నాడు. ఈ అన్న పేరు కృష్ణ, బెస్ట్ ఫ్రెండ్ అనమాట ఈ మధ్య. సరే మరి ఓకేనండి, మనం డ్రోన్ వరకు వెళ్తున్నాం అన్నాం కదా. ఇదిగోండి డ్రోన్, ఇది కొన్ని లక్షల మాట విలువ. ఈరోజు ఆ పనికి వెళ్తా ఉన్నాం అనమాట. ఏ పని అంటే ఆ పనికి వెళ్ళాలి కదా. జనరేటరు, ఇది డ్రోను. ఈరోజు చూడాలి ఎలా ఉంటుంది వర్క్ అనేది. మేము అడవిపాలలో మేము ముందు కొట్టేది. అక్కడైతే మనకి టిఫిన్ కానీ కొట్లు కానీ చాలా తక్కువ ఉండేది. అంత సౌకర్యం ఏం దొరకదు. ఓకేనండి, మనం అయితే కార్మంచి వచ్చాము. ఈ కార్మంచి సెంటర్ టిఫిన్కి వచ్చామన్నమాట. టిఫిన్ ఇక్కడ సూపర్గా ఉంటుంది. దోశ 3 ప్లేట్లు దోశను, అలానే 3 ప్లేట్లు ఇడ్లీ కట్టిస్తున్నాం. ఏం పేరు అన్న? జానీ హోటల్ కార్మంచి. జానీ హోటల్ కార్మంచి. ఇక్కడ వాళ్ళు చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా రండి. ఆయన తెలుసు, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది అన్నమాట. రోజు మనం ఎక్కడికి వచ్చేది. సరే దోశ వేస్తారు, చూద్దాం. ఓకేనండి, ఇదిగోండి వేడి వేడి ఇడ్లీ రెడీ అయిపోయింది అనమాట. ఎప్పుడన్నా ఎన్ని గంటలకి రెడీ అయినాయి? 6 రెడీ అవుతుంది. ఎన్ని గంటలకల్లా? 4 గంటలకల్లా లేచి కానిస్తారు పనులు మొత్తం? 4:30 లేస్తాం. 4:30 లేచి మొత్తం రెడీ చేసుకుంటారా? గంటన్నరలో మొత్తం రెడీ అవుతుంది. ఓకే, ఇదిగోండి దోశ, ఎగ్ దోశ, అలానే ఉల్లి దోశ. ఇది కూడా ఉల్లి దోశగా? ప్లేన్ దోశ, ఎగ్, ఉల్లిపాయ, మైసూర్ బోండా, ఇడ్లీ ఇక్కడ జరిగేది. సాయంత్రం పూట వచ్చేసి ఇడ్లీ, పునుగు, బజ్జీ, గారె. ఓకే, అదండి పరిస్థితి. దోశ ఒకటి వేస్తారు చూడండి. ఎగ్ దోశ అన్న. స్పెషల్ సాంబార్ కారమా? టేస్ట్ మాత్రం తగ్గేది లేదు. వచ్చేలా బాగు కదండి పరిస్థితి. త్వరగా టిఫిన్ కట్టించుకొని ఇంకా అడవిపాలెం బయలుదేరదాం. అక్కడ ఎలా జరిగితే చూపిస్తాను. టిఫిన్ తీసేసుకున్నాం. ఓకే అన్న, బాయ్. ఇదే ఎక్కడన్నమాట. ఇగో మనైతే మిషన్ రెడీగా ఉంది. ఇప్పుడైతే అంకుల్ లేపుతూ ఉంటాడు, చూద్దాం. అన్నీ కనెక్ట్ అయిపోయినాయి. బ్యాటరీ అయితే పెట్టేసాము. బ్యాటరీ పెట్టేసిన తర్వాత ఇంకా మనకి ఆన్లో గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది. ఇంకా చూసేసుకొని ఇంకా స్టార్ట్ చేయడమే. ఇది ఎక్కడన్నారు మడి. ఒకసారి ఆటోమేటిక్గా పెట్టుకోవడమేగా. మ్యాప్ ఆటోమేటిక్గా పెట్టుకొని ఇంకా కొట్టేసిదిగా. ఇంక మళ్ళీ ఇక్కడే లేపుతాం కదా. మళ్ళీ ముందు కొట్టి వచ్చేసి మళ్ళీ ఇక్కడే దిగిద్ది. అక్కడికి వెళ్ళగా మిషన్ కాడికి లెగుతుంది. మందు కూడా పోసేసాము. ఇంకా లెగిసి చూడండి. ఇంకా షురు
ఇంకా రిమోట్లో ఆపరేట్ చేసుకోవడం అన్నమాట. అదిగోండి చిన్న సన్న జల్లు పడతా ఉంది. అదిగోండి స్టార్ట్ అయింది. ఓకేనండి, ముందే చాలా వరకు కొట్టేసింది. ఇంకా దిగుతూ మళ్ళీ ల్యాండ్ అవుతుంది అన్నమాట కొట్టిన తర్వాత. ఓకేనండి, ఇంకా ల్యాండ్ అయింది చిన్న హెలికాప్టర్ అయితే 9X. మళ్ళీ మందు పోసేసుకొని ఇంకో ట్యాంక్ అయితే అయిపోయింది. ఓకేనండి, రెండో ట్యాంక్ అయితే కొట్టబోతోంది. ఫస్ట్ ట్యాంక్ అయిపోయింది, బ్యాటరీ అయిపోయిందని చెప్పేసి ఛార్జింగ్ పెట్టాను. తర్వాత వచ్చేసి ఇంకా టిఫిన్ చేస్తా ఉన్నా. ఏం దోశ. ఓకేనండి, ఇప్పుడు సాయంత్రం పూట 6:30 మధ్యలో అవుతా ఉంది. ఇంకా 2-3 ఎకరాలు కొట్టాల్సింది ఉందన్నమాట. చాలా వరకు అయిపోవచ్చింది. ఇంకా బ్యాటరీలు అయితే ఛార్జింగ్ పెట్టేసాను. ఇంకా ఛార్జింగ్ పెట్టేసి ఇంకా వాడికి బిగిస్తే ఇంకా ఇవి కొట్టేస్తా ఉందన్నమాట. ఇంకా అది పరిస్థితి. ఉన్న బ్యాటరీ అయితే ఇది 100% ఎక్కాలి. 100% ఎక్కినప్పుడు ఆఫ్ చేయాలి అదిమాట. ఇక్కడ తాత ఉంటే మాకు సలహాలు అలాగే జాగ్రత్త చూపుతా ఉన్నాడు. సరేనండి, ఇప్పుడు టైం వచ్చేసి ఖచ్చితంగా 6:01 అవుతా ఉంది. పొద్దుగోకింది. ఇంకా చివరి ట్యాంకీ కూడా అయిపోయింది. ఇంకో కొనుగోలు వాటికి కొడుతున్నారు అన్నమాట. అదిగోండి పైలట్ జాగ్రత్తగా ఉండి అక్కడ వైర్లు ఉంటే జాగ్రత్త చూసుకుంటూ కొడతా ఉన్నాను అనమాట. ఇంకా దగ్గరికి అయితే వచ్చేసింది. ఇంక ల్యాండింగ్ అవడమే. మనం ఎక్కడ లేపుతామో అక్కడికే ల్యాండింగ్ అన్నమాట. ఈరోజు మీకు కొంచెం బోరింగ్గా ఉండొచ్చు, అయినప్పటికీ కొంచెం సర్దుకోండి. అలానే ఒక లైక్ కొట్టండి, సరేనా? కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా దించేది దిగుదాం. దిగిద్దాడు ఎనికి రండి. ఇట్రా 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 అటు